హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరికీ నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, షామీ రెడ్మీ 10X అలాగే 10X Pro లాంచ్ కాబోతున్నాయని అయితే చాలా రూమర్స్ అయితే వచ్చాయి. అయితే మనకు రీసెంట్గా మే 26వ తారీఖున ఈ రెండు మొబైల్స్ కూడా లాంచ్ అయ్యాయి ఫ్రెండ్స్ అఫీషియల్గా. అయితే ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్స్ కూడా మనకు బడ్జెట్ 5G మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20,000 లోపే ఈ రెండు మొబైల్స్ కూడా మనకు చైనాలో లాంచ్ చేయడం అయితే జరిగింది, అది కూడా 5Gతో. మేబీ మన ఇండియాకు కూడా 20,000 లోపే 5G మొబైల్స్ లాంచ్ చేయొచ్చు అని అయితే మనకు రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోలో మనం వచ్చేసి రెడ్మీ 10X 5G అలాగే రెడ్మీ 10X Pro 5G యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని ఒక స్పెసిఫికేషన్, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గ్యాజెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా అంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. లేట్ లేకుండా వీడియో చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా ఈ రెండు మొబైల్స్ యొక్క పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ రెండు మొబైల్స్ కూడా మనకు USB 2.0 Type-C పోర్ట్తో వస్తాయి. అలాగే ఈ రెండు మొబైల్స్ కూడా మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు, అలాగే సింగిల్ స్పీకర్తో వస్తాయి ఫ్రెండ్స్. రెండు మొబైల్స్ కూడా మనకు డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తాయి, అలాగే డెడికేటెడ్ మైక్రో స్లాట్ రెండు మొబైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్లో డిస్ప్లే సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. 6.53 ఇంచెస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే వస్తాయి ఫ్రెండ్స్ రెండు మొబైల్స్ కూడా. ఇది ఫుల్ HD డిస్ప్లే. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 83.7% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో. మనం PPI డెన్సిటీ చూసుకుంటే 401 PPI డెన్సిటీ ఉంటుంది. అలాగే రెండు మొబైల్స్ కూడా మనకు HDR10కు సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక టాప్లో ఫ్రంట్లో చూసుకుంటే రెండు మొబైల్స్ కూడా మనకు వాటర్ డ్రాప్ నాచ్ కెమెరాతో వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు కెమెరా సెన్సార్ అనేది చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. 10Xలో వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చాడు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.3 ఉంది ఫ్రెండ్స్. ఇది వైడ్ సెన్సార్. అదే 10X Proలో చూసుకుంటే 20 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చాడు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.0 ఉంది. ఇది కూడా వైడ్ సెన్సారే. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకు కెమెరా సెటప్ డిఫరెంట్గానే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక 10Xలో వచ్చేసి మనకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చాడు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f1.8 ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.2 ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.4 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇలా మనకు టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్తో రెడ్మీ 10X అనేది వస్తుంది. ఇక రెడ్మీ 10X Proలో చూసుకుంటే టోటల్గా క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చాడు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f1.8 ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. మనం దీంతో 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అలాగే 10x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు అని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.2 ఉంది. 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.4 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇలా మనకు రెడ్మీ 10X Pro వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా కెమెరా ఫీచర్స్ సేమ్గానే ఉంటాయి ఫ్రెండ్స్. LED ఫ్లాష్తో వస్తాయి రెండు మొబైల్స్ కూడా. HDR సపోర్ట్ చేస్తుంది. అలాగే పానోరమా, పోర్ట్రేట్, స్లో మోషన్, నైట్ మోడ్ కూడా ఈ రెండు మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకు వీడియో క్వాలిటీ సేమ్గానే ఉంటుంది. ఫ్రంట్ నుంచి 1080p 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ మనము 4K 30 FPS, అలాగే 1080pలో 30 FPS 60 FPS, ఇక 720pలో వచ్చేసి మనం 960 FPS వరకు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు మొబైల్స్లో కూడా. ఇక మనం ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్లో మనకు సేమ్ టైప్ ప్రొసెసర్ అనేది యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది MediaTek వాళ్ళ Dimensity 820 ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనకి ఇన్బిల్ట్ 5G మోడమ్తో వస్తుంది. అయితే రెడ్మీ 10X ఉంది కదా, ఇది మాత్రం 4G వేరియంట్లో కూడా తీసుకురావచ్చు అని అయితే మనకు రూమర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఏం కన్ఫర్మ్ కాదు. ఇది ఆక్టాకోర్ ప్రొసెసర్ 7 nanometer మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే మాలి G52 జీపీని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ 10X వచ్చేసి 6GB ర్యామ్ 64GB మోడల్ వస్తుంది. అలాగే 6GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది. అలాగే 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది. అలాగే 8GB ర్యామ్ 256GB మోడల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక 10X Pro వచ్చేసి 8GB ర్యామ్ 128GB మోడల్ వస్తుంది. అలాగే 8GB ర్యామ్ 256GB మోడల్ వస్తుంది ఫ్రెండ్స్. ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ మోడల్. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్ అనేది ఈ రెండు మొబైల్స్లో కూడా యూజ్ చేశారు ఫ్రెండ్స్. మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాటరీ వచ్చేసి మనకు 4520 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ రెడ్మీ 10Xలో వచ్చేసి మనకు 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తే, అదే రెడ్మీ 10X Proలో వచ్చేసి మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక రెండు మొబైల్స్లో కూడా మనకు 9 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. జెరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్ ఇచ్చాడు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి రెండు మొబైల్స్లో కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో
అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి ఫ్రెండ్స్. దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు, వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది రెండు మొబైల్స్లో. అలాగే బ్లూటూత్ వచ్చేసి వర్షన్ 5.1తో వస్తాయి ఫ్రెండ్స్. రెండు మొబైల్స్లో కూడా FM రేడియో కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా మనకు Android 10 విత్ MIUI 11తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇక కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్ కూడా మనకు టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి గోల్డ్, ఇంకోటి వచ్చి వైలెట్ అనేసి మనకు టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో రెండు మొబైల్స్ కూడా లాంచ్ చేశారు. ఇక మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా Redmi 10X గురించి అయితే మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. బేస్ వేరియంట్ వచ్చేసి 6GB RAM 64GB మోడల్లో వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 1599 yuan అనేది పెట్టారు. మనీ ఇండియన్ పైలే కన్వర్ట్ చేసుకుంటే 16,900 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. 6GB RAM 128GB మోడల్ వచ్చేసి ఇది 1799 yuan అనేది పెట్టారు. మనీ ఇండియన్ పైలే కన్వర్ట్ చేసుకుంటే 19,900 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక 8GB RAM 128GB మోడల్ వచ్చేసి ఇది 2,099 yuan అనేది పెట్టారు. మనీ ఇండియన్ పైలే కన్వర్ట్ చేసుకుంటే 22,200 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. 8GB RAM 256GB మోడల్ వచ్చేసి 2,399 yuan అనేది పెట్టారు ఫ్రెండ్స్. మనీ ఇండియన్ పైలే కన్వర్ట్ చేసుకుంటే 25,400 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ Redmi 10X ప్రైజెస్ వచ్చేసి. ఇక Redmi 10X Pro ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 8GB RAM 128GB మోడల్ వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 2,399 yuan అనేది పెట్టారు. మనీ ఇండియన్ పైలే కన్వర్ట్ చేసుకుంటే 25,400 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక 8GB RAM 256GB మోడల్ వచ్చేసి 2,599 yuan అనేది పెట్టారు. మనీ ఇండియన్ పైలే కన్వర్ట్ చేసుకుంటే 27,500 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్స్ యొక్క ప్రైజెస్ వచ్చేసి. ఇక ఈ రెండు మొబైల్స్ కూడా మనకు చైనాలో June 1 నుంచి అయితే Redmi 10X సేల్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అది June 5 నుంచి వచ్చేసి Redmi 10X Pro అయితే సేల్స్కి అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ రెండు మొబైల్స్ కూడా మనకు త్వరలోనే మన ఇండియా ఖచ్చితంగా తీసుకొస్తారు ఫ్రెండ్స్, రెడ్మీ సిరీస్ కాబట్టి. అయితే మనకి ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదన్నమాట ఎప్పుడు తీసుకొస్తారు అనే దాని గురించి. అయితే మేబీ ఈ రెండు మొబైల్స్ త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి Redmi 10X అలాగే Redmi 10X Pro 5G యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే దీని స్పెసిఫికేషన్ దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ అలాగే గ్యాజెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ అంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నేను చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.